టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు ఒప్పుకుని గత కొద్ది రోజుల క్రితం అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆయన ఒప్పుకున్న చిత్రాల్లో కేవలం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాకు మాత్రమే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ చిత్రం నుంచి మొదటి లుక్ విడుదల చేయడమే కాకుండా సినిమా సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఆగిపోయిందని ప్రచారాలు సాగాయి. పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషన్లు ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మరుగున పడిపోయిందని తెలియడంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెడుతూ వారి ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఈ సినిమా ఆగిపోలేదని ఈ చిత్ర టీజర్ విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇక మాట నిలబెట్టుకుంటూ నిన్న ఈ చిత్రం నుంచి చిన్న వీడియో టీజర్ని విడుదల చేశారు సినిమా యూనిట్. ఈ టీజర్ పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ మేనరిజంతో మొదలైన ఈ టీజర్ పవర్ఫుల్ డైలాగ్స్తో పవర్ఫుల్ డైలాగ్స్తో కొనసాగింది. విలన్ని రేంజ్ ఎదిని టీ గ్లాస్ కింద వేసి పడగొట్టగా గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుతవుతుంది అంటూ పవన్ చెప్పే డైలాగులతో టీజర్ ఒక రేంజ్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అనే డైలాగ్తో కొనసాగిన ఈ టీజర్ పొలిటికల్ థ్రెడ్స్తో పవన్ అభిమానులను విజువల్ వేసినట్టు చేసింది. కాగా ఈ టీజర్లో హీరోయిన్ శ్రీలీల కూడా ఒక చిన్న సీన్లో కనిపించి అందరినీ ఆకట్టుకునే విషయం తెలిసిందే. ఇక తెలియకుండా ఈ గ్లిమ్స్ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది. సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది ఈ గ్లిమ్స్. యూట్యూబ్లో అయితే అరాచకమని చెప్పుకోవాలి. రికార్డ్స్ని కొల్లగొడుతూ ఈ గ్లిమ్స్ యూట్యూబ్లో రిలీజ్ అయిన 20 గంటల్లోనే 3 మిలియన్ల పైగా వ్యూస్, 4 లక్షల పైగా లైక్స్తో టాలీవుడ్లోనే నెంబర్ 1 ప్లేస్తో ఉంది. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.